హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఏడాది సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీస్లో కంగువ కూడా ఒకటి. కోలీవుడ్ బాహుబలిగా ఈ సినిమాను అభివర్ణించారు అక్కడి జనాలు. ఈ సినిమాతో సూర్య బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని కూడా అనుకున్నారు. ప్రోమోలు చూసినా కూడా సూపర్ అనే అనిపించింది. కానీ ఎన్నో అంచనాలతో థియేటర్లకు వెళ్లిన వాళ్లకు చుక్కలు కనిపించాయి. వేరే ఏళ్ల కిందటి నేపథ్యం, తెగల మధ్య పోరాటం అంటూ నేపథ్యం అయితే బాగానే తీసుకున్నారు. కానీ కథలో వైవిధ్యం లేకపోవడం, గజిబిజి గందరగోళంగా సాగిన నరేషన్, ఓవర్ ద టాప్ సీన్లు, అరుపులు, కేకులతో చెవుల తుప్పు వదిలించేసిన శబ్ద కాలుష్యం సినిమాకు పెద్ద మైనస్ అయ్యాయి. తొలి రోజు మిక్స్డ్గా ఉన్న టాక్ చివరికి పూర్తి నెగటివ్గా మారింది. వీకెండ్లో కూడా సరైన వసూలు సాధించలేకపోయింది కంగువ. వీకెండ్ తర్వాత పరిస్థితి దయనీయంగా ఉంది. ఇక కంగువ బాక్సాఫీస్ దగ్గర పుంజుకునే అవకాశాలు లేవనే సంకేతాలు కనిపిస్తూ ఉండగా టీం ఇప్పుడు నిడివి తగ్గించే పనిలో పడింది. మంగళవారం సాయంత్రం ఈ సినిమా నుంచి 12 నిమిషాల నిడివిని తగ్గించారు. నైట్ షోల నుంచే ట్రిమ్డ్ వెర్షన్ను థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. అయితే ఇది చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కనిపిస్తుంది. ఈ ఎడిటింగ్ ఏదో రిలీజ్కు ముందు ఫస్ట్ కాపీ చూసుకున్నప్పుడే చేయాల్సింది. సినిమాలో తీసేయదగ్గ సీన్లు చాలానే ఉన్నాయి. నిడివి కూడా సమస్యగా మారింది సినిమాకు. ఎక్కువగా తొలి అరగంట గురించి విమర్శలు వచ్చిన నేపథ్యంలో అక్కడ కొంచెం కట్ చేశారట. ద్వితీయార్థంలోనూ కొన్ని సీన్లు లేపేశారట. కానీ కంగువకు వీకెండ్ తర్వాత కలెక్షన్స్ మరింత పడిపోయి థియేటర్లు వెలవెలబోతున్న నేపథ్యంలో ఈ కోత వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదనే భావిస్తున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్తో కలిసి సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూస్ చేశాడు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.